హాయ్ అండి, వెల్కమ్ టు బెంగళూరు పిల్ల. చాలా రోజులైందండి ఛానల్లో లాంగ్ వీడియో చేసి పెట్టి. చాలా గ్యాప్ అయితే తీసుకున్నాను. దాదాపు ఒక 2 months గ్యాప్ తీసుకుంటాను. ఎందుకంత గ్యాప్ వచ్చిందంటే మా బాబుకి ఇంకా యాన్యువల్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి కదా, ఇంకా ప్రిపరేషన్ చేపియాలి. అందులో ఇంకా ఇయర్ ఎండ్ కాబట్టి మా ఆయన కూడా ఆఫీస్లో ఫుల్ బిజీ అయిపోయారు. ఇంకా ఇందుకోసం అని లాంగ్ వీడియోస్ చేసి వాటిని ఎడిట్ చేసి ఇదంతా చేయడం కష్టం కాబట్టి సో సింపుల్గా నేనైతే షార్ట్స్ పెట్టుకుంటూ వచ్చానండి. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే నేను షార్ట్స్ కూడా పెడుతూ ఉంటాను, అవి కూడా ఫాలో అవ్వండి. అండ్ ఓకే, ఇంకా ప్రజెంట్ వ్లాగ్లోకి వస్తే ఇది వచ్చేసి ఏషియన్ మాల్ అనమాట. బెంగళూరులో కొత్తగా పడింది ఈ మాల్. ఇది మన ఇంటికి చాలా దగ్గరలో ఉంటుందండి. సో మేము కూడా వీకెండ్లో అలా విజిట్ చేయడానికి వచ్చాము. మాతో పాటు మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ ఫ్లోర్లో ఇలా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లాగా ఇలా ఆర్టిఫిషియల్ ట్రీస్తో డెకరేషన్ చేస్తుంటారండి. చూడ్డానికైతే అచ్చంగా పార్క్ లాగే ఉంటుంది ఎన్విరాన్మెంట్ అంతా. ఎక్కడా లేని రూల్ ఈ మాల్లో చూసామండి. చూసి మేమైతే వండర్ అయిపోయాము. పర్ హెడ్ 200 ఛార్జ్ చేస్తారు. మీరు పెడెస్ట్రియన్స్ అంటే కాలినడకన వస్తే మీరు 200 పే చేసి మాల్లోకి అయితే ఎంటర్ అవ్వాలి. అండ్ ఇది ఎక్కడా కానీ మేము చూడలేదు, ఏ మాల్లో చూడలేదు. మళ్ళీ ఎందుకు పెట్టారో నాకైతే అంత తెలీదు. యాక్చువల్గా ఎంట్రీ టికెట్ ఎందుకు పెట్టారంటే ఇక్కడ వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఈ షాపింగ్ మాల్ బయటే ఉన్న ఒక చిన్న రోడ్లో కారు బైక్స్ అన్నీ కూడా పార్కింగ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈ షాపింగ్ మాల్ పార్కింగ్ ఇన్కమ్ అనేది తగ్గిపోయింది. సో అందుకోసమే ఎవరైతే కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఇన్సైడ్ పార్క్ చేస్తారో సో వాళ్ళకు ఎంట్రీ ఫీజు అనేది ఉండదు. అందుకోసమే ఈ రూల్ అనేది పెట్టారు. జెన్యున్గా నేను మీకు ఒక విషయం షేర్ చేస్తున్నాను. మేము కూడా ఫస్ట్ టైం ఈ మాల్కి వచ్చినప్పుడు కార్ని అవుట్ సైడే పార్క్ చేసామండి. అంటే ఈ మాల్ పక్కన డబుల్ రోడ్ ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా పెద్ద రోడ్డు. ఆ రోడ్లో ఈజీగా పార్క్ చేసుకోవచ్చు అనమాట. చాలా అంటే చాలా వెహికల్స్ అయితే పడతాయి. సో మేము కూడా అలానే చేసాము. కానీ సెకండ్ టైం వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే మీరు పెడెస్ట్రియన్స్ అయితే ఖచ్చితంగా ఎంట్రీ ఫీ అయితే కట్టాలన్నారు. లక్కీగా మేము ఆ రోజు ఎందుకు లోపలే పార్క్ చేసుకున్నాము. ఇంత చెప్తున్నాను కానీ ఎంట్రీ ఫీజు ఎంతలో చెప్పలేదు కదా ఇంతవరకు. ఎంట్రీ ఫీజు వచ్చేసి 200 రూపీస్ అండి పర్ హెడ్. చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్, చాలా ఎక్కువ అనమాట. పిల్లలకైనా అదే రేటు, పెద్దలకైనా అదే అనమాట. అండ్ తర్వాత మాల్ విషయానికి వస్తే మాల్ చూడడానికి చాలా రిచ్గా ఉంటుందండి. ఒక కార్నర్ నుండి ఇంకొక కార్నర్కి వెళ్ళడానికి దాదాపు ఒక 1/2 kilometer డిస్టెన్స్ అయితే ఉంటుంది. అండ్ చాలా మంచి టైంపాస్ కూడా అవుతుంది. షాపింగ్ కూడా చాలా మంచి మంచి బ్రాండ్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడైతే సుహిత్ గారు అయితే చాలా సతాయిస్తున్నాడు. వాడికి ప్లే జోన్ కావాలంట. వెంటనే మీరు నన్ను ప్లే జోన్ తీసుకెళ్తారా లేదా అని నస పెడుతున్నాడు. కాసేపు మాల్ చూద్దామన్నా వాడు అసలు వినిపించుకోవట్లేదు. చూడండి వాళ్ళ డాడీని ఎంత నస పెడుతున్నాడో, అటువైపు వెళ్దాం పైకి వెళ్దాం అనేసి. యాక్చువల్గా మేము వచ్చింది ఈవినింగ్ టైం అండి. షాపింగ్ మాల్కు టైం ఆల్మోస్ట్ 7 అలా అవుతుంది. సో మేము ఫస్ట్ స్నాక్స్ ఏదైనా తినేసి అలా హ్యాపీగా షాపింగ్ మాల్ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము. కానీ ప్లాన్ మొత్తం రివర్స్ అయింది. ఎందుకంటే మా చిన్నోడు వచ్చేసి ప్లే జోన్లో ఆడుకోవాలని చెప్పేసి చాలా మారం చేశాడు. ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు మేము టైం జోన్లో కార్డ్ అనేది యాక్టివేషన్ చేయించుకున్నాము. సో అందులో కొన్ని పాయింట్స్ అనేవి ఇంకా మిగిలి ఉన్నాయి. సో ఆ కార్డ్ చూసి మా వాడైతే వెంటనే టైం జోన్కి వెళ్ళిపోవాలని చెప్పేసి మారం చేస్తూ ఉన్నాడు. ఇంకా తప్పదు కదా. యాక్చువల్గా ఇక్కడ నాగాస్ రెస్టారెంట్ అని ఉంటుందండి. అక్కడ స్టార్టర్స్ ఇంకా బిర్యానీ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు తిన్నాను అనమాట. ఈసారి తిందాం అనుకుంటే మేము వెళ్ళింది సాటర్డే, సో ఛాన్స్ అయితే మిస్ అయిపోయింది. ఒకవేళ సండే వెళ్ళింటే మాత్రం ఈసారి కూడా ఖచ్చితంగా ట్రై చేసిండు. నాకు తెలిసి ఎక్కడ లేని క్రౌడ్ అంతా కూడా ఈ ఫుడ్ కోర్ట్లోనే ఉంటుందండి. మన మాల్లో ఎక్కడ ఇంత క్రౌడ్ కనిపించదు. కేవలం ఈ ఫుడ్ కోర్ట్ ఇంకా ప్లే జోన్లోనే కనిపిస్తుంది. ఫైనలీ మన సుహిత్ గాని ఫేవరెట్ ప్లేస్కి వచ్చేసామండి. ఈ టైం జోన్లో మన వాడు 2 hours ఆడినా, 3 hours ఆడినా, 4 hours ఆడినా బయటికి రావడానికి మాత్రం ఇష్టపడు. వాడి ఫేవరెట్ గేమ్ వచ్చేసి కార్ రేసింగ్ మరియు బైక్ రేసింగ్ అండి. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు టోటల్ 2000 రూపీస్ రీఛార్జ్ చేస్తే 2000 పాయింట్స్ వచ్చాయి. సో ఆ 2000 పాయింట్స్ మనం 1 year వరకు యూస్ చేయొచ్చు. సో ఇక్కడ మనం కార్డ్ స్వైప్ చేసి ఏ గేమ్ కావాలంటే ఆ గేమ్ ఆడుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మేము ఆడుతున్నాం కదా ఈ వాటర్ గేమ్. ఈ వాటర్ గేమ్ యాక్చువల్గా నాకు ఇష్టం కానీ సుహిత్కి అంత పెద్ద ఇష్టం లేదు. బట్ వాడి ఇంట్రెస్ట్ రావడం కోసం నేను ఇది ఆడిపిస్తుంటాను. బట్ వాడు ఇష్టపడ్డు. వాడికి ఆల్వేస్ కార్ గేమ్ అంటే చాలా చాలా ఇంట్రెస్ట్. ఆఫ్టర్ 2 hours తర్వాత కూడా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా బయటికి రావడానికి వాడు ఇష్టపడ్డాడు, ఏడుస్తూనే ఉంటాడండి.
వాడికి కార్ అంటే ఎంత ఇష్టమో నిజంగా కూడా కార్ డ్రైవ్ చేయడానికి అంతే ఇంట్రెస్ట్ అండి. వాళ్ళ డాడీని ఎప్పుడు అడుగుతూ ఉంటాడు డ్రైవింగ్ అని. వాళ్ళ డాడీ ఇప్పుడే కాదమ్మా, నువ్వు 10th దాటాలి, ఇంటర్ అలా వచ్చినప్పుడు నీకు లైసెన్స్ వచ్చిన తర్వాత నువ్వు డ్రైవింగ్ నేర్చుకోవాలని చెప్తాడు. కానీ అస్సలు వినడండి. కానీ డ్రైవర్ సీట్లో కూర్చునేకి ఎంత యాంగ్జైటీ చూపిస్తాడంటే చాలా యాంగ్జైటీ చూపిస్తాడు. తర్వాత మనం ఇక్కడ ఇన్ని గేమ్స్ ఆడుతున్నాం కదండి, వాళ్ళు కొన్ని టికెట్స్ అయితే ఇస్తారు. ఆ టికెట్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని ఏదైనా చిన్న స్మాల్ గిఫ్ట్ అయితే మనం తీసుకోవచ్చు. ఊరికే పెడతారండి 5000 టికెట్స్ 3000 టికెట్స్ అని. అన్ని టికెట్స్ మనం కలెక్ట్ చేయలేం, అది చాలా కష్టం అనమాట. ఏదో చిన్న చాక్లెట్ లాస్ట్ టైం ఒకసారి మేము ఆడింటే మేము ఒక లాలీపాప్ ప్యాకెట్ అయితే తీసుకున్నాము అంతే. ఇంకా ఏమన్నా లక్ బాగుంటే మాత్రం మళ్ళీ పెద్ద గిఫ్ట్స్ అయితే వస్తాయి. ఇక్కడికి వస్తే వాడికంటే ఎక్కువ యాంగ్జైటీ మా ఆయనలో కనిపిస్తుందండి. చిన్నపిల్లాడు అయిపోతాడనమాట. నేనైతే ఒక్క గేమ్ కూడా ఆడనండి, కనీసం ఆడతావా అని కూడా నన్ను అడగరు అనమాట. వాళ్ళిద్దరి కూర్చొని ఆడుకుంటూ ఉంటారు. నేను అడగాలి, నన్ను ఏదైనా ఆడిపించండి, నేను ఏదైనా ఆడతాను అనేసి. 2.5 hours తర్వాత బయటకు వచ్చినాడండి వాడు. ఐస్ క్రీమ్ లేదా జ్యూస్ తాగుదురారా అంటే వచ్చినాడు, లేకపోతే రాడనమాట. ఇక్కడికి వచ్చి ఏదైనా ఐస్ క్రీమ్ సెలెక్ట్ చేసుకోరా అంటే ఓరియో మిల్క్ షేక్ కావాలంట. అది అస్సలు తినలేడు, మనకి ఓరియో బిస్కెట్ నచ్చదు. ఇక్కడికి వచ్చి మిల్క్ షేక్ కావాలంటాడు. ఇంకా తప్పదండి, వాడికి కావాల్సిన ఓరియో షేకే ఇప్పించాము. 10 minutes టైం ఇచ్చారనమాట ప్రిపరేషన్కి. ఆ 10 minutes కూడా వాడు వెయిట్ చేయడంట. నాకు కావాలి అని పెద్ద మారామండి. మాల్లో ఉన్న అంటే మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా మా వైపే చూస్తున్నారు. నేను పోయి తెచ్చుకుంటా అంటే పోయి తెచ్చుకోపో అన్నాను. పోయినాడు, మళ్ళీ వెనక్కి వచ్చినాడు భయపడి. వద్దంటే వినలేదండి. ఈ ఓరియో మిల్క్ షేక్ ఆర్డర్ చేశాడు. ఇక ఈ జ్యూస్ హాఫ్ తాగడే లేదో, నాకు బాగాలేదు, టేస్ట్ బాగాలేదని చెప్పేసి మా మొహాన్ని కొట్టాడు. ఇక నేను ఏదో ట్రై చేస్తే చాలా స్వీట్గా ఉంది, ఏదో చిన్న పిల్లలు బిస్కెట్ తిన్నట్టుంది, కానీ అసలు జ్యూస్ తాగిన ఫీలింగే లేదండి. అవునండి, అచ్చం ఓరియో బిస్కెట్ తింటే ఎలా ఉంటుందో అలానే ఉంది, ఎటువంటి డిఫరెన్స్ అయితే లేదనమాట. మేము కూడా తాగలేక వేస్ట్ అయితే చేసేసాము. యాక్చువల్గా ఒక 20 రూపాయలు ఓరియో బిస్కెట్లు ఇందులో వేసి ఒక 5 రూపాయలు పాలు వేసి వీడేమో 200 రూపాయలు ఛార్జ్ చేశాడండి. ఇది అసలు ఇది జ్యూస్ అంటారా దీన్ని? చూసారు కదండి మన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో. ఒక సిప్పుకి చెవులు మూసుకొని కూర్చున్నాడు. నిజంగా టేస్ట్ అయితే అస్సలు బాగాలేదండి. ఇంకా ఆ జ్యూస్ విషయం పక్కన పెడితే ఇంకా దాదాపు 9:30 10 అవుతుంది. మాల్ క్లోజ్ చేసే టైం అనమాట. ఇంకా ఇంటికి యాక్చువల్గా డిన్నర్ చేసి ఇంటికి వెళ్ళాము. ఆ రోజు బయటే డిన్నర్ చేసేసాము, లైట్గా అయితే టిఫిన్ చేసేసాము. అంతేనండి, ఈ వ్లాగ్ మీరు చూసారు కదా, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ నెక్స్ట్ వ్లాగ్. బాయ్.